హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వండర్ఫుల్ థాట్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజైతే వినాయక చవితి కదా, నేను అందుకని వినాయకుడిని చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో బయట నుంచి తేలేదండి, నేనే పసుపుతో ఇలా వినాయకుడిని చేస్తున్నాను. నేను లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చేశాను అనమాట. నాకు టైం కొంచెం తక్కువ ఉండింది అనమాట. సో ఇటు వినాయకుడిని చేసుకోవడానికి, కొంచెం నైవేద్యాలు కొంచెం వండడానికి, ఇంట్లో పనులు చేసుకోవడానికి కొంచెం టైం అనేది కొంచెం అడ్జస్ట్ అనేది అవ్వలేదన్నమాట. అందుకని చెప్పేసి నేను వీడియో అనేది కొంచెం షూట్ కూడా చేసుకోలేదన్నమాట. మధ్య మధ్యలో ఇంకా అలా చేశాను. ఓకేనా. సో పసుపుతో అయితే వినాయకుడిని ఫస్ట్ చేసేసి నేను దేవుడి రూమ్లో పెట్టేసుకున్నానండి. ఓకేనా. సో ఇదైతే ఇంకా ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఈవినింగ్ వ్లాగ్ మీన్స్ నేను లంచ్ అది అంతా కంప్లీట్ చేసేసుకున్నాక, పిల్లలకి అవన్నీ పెట్టేశాక నేను ఇది షూట్ చేశాను అనమాట, వీడియో అనేది ఆఫ్టర్నూన్ 3 నుంచి అనమాట. సో నేను మళ్ళీ ఒకసారి ముందు కూడా మార్నింగ్ కూడా నేను క్లీన్ చేశాను, ఇల్లు మాపు ఇంటి ముందు కూడా ఇదంతా క్లీన్ చేసి ముగ్గేశాను. అరే ఈవినింగ్ కూడా నేను ఇలా క్లీన్ అది చేసి ముగ్గు అది వేసుకుంటామని చెప్పేసి ఈవినింగ్ కూడా నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను. నిగమ కూడా ఇల్లు క్లీన్ చేసేస్తుంది అనమాట లోపల. మమ్మీ నేను కూడా చేస్తాను, చిన్న పని నాకేదైనా చెప్పు అని తను మాపిస్తుంది అనమాట. నేను వచ్చేసి ఇక్కడ అంతా క్లీన్ చేసుకున్నాను కదా, మార్నింగ్ ఫ్రంట్ అంతా క్లీన్ చేసుకున్నాను కదా. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నేను గడప పుదిస్తున్నానండి. సో పసుపుతో అంటే గడపకి ఎల్లో కలర్ పెయింట్ ఉంది, దానికి ముగ్గు దానిపైన వేసాను అనమాట. బట్ అయినప్పటికీ కూడా నేను ఖచ్చితంగా ఫెస్టివల్స్ అప్పుడు కానీ, ఇంకా శుక్రవారం కానీ, ఇంకా మంగళవారం కానీ, ఇంకెప్పుడైనా నాకు ఇట్లా వీలైతే మాత్రం ఖచ్చితంగా నేను ఇట్లా పసుపు కంపల్సరీగా పొద్దుచ్చుకుంటానండి. గడప పెయింట్ ఉంది కదా అని అలా వదిలేను అనమాట, ఖచ్చితంగా పొద్దుస్తాను. సో పుదించడం అయిపోయిన తర్వాత బియ్యం పిండితో ఇలా ముగ్గు వేసుకుంటానండి గడప పైన. అండ్ ఇక్కడ కుంకుమతో ఇంకా బియ్యం పిండితోనే నేను గడపకి బొట్లు కూడా పెట్టుకున్నాను. అక్కడ కూర్చొని పసుపు రాసి దానికి ముగ్గు వేసి బొట్లు పెట్టేసరికి నా నడుము పోయిందనమాట. ఇక అందుకని అక్కడే కూర్చున్నాను. క్లీన్ చేశాను కదా అని అక్కడే కూర్చొని గడపకి బొట్లు పెట్టుకుంటున్నాను. చాక్ పీస్తో వేస్తే ముగ్గు అది కనిపించట్లేదండి, అందుకని చెప్పేసి నేను మార్నింగ్ చాక్ పీస్తోనే వేశాను. ఇప్పుడైతే నేను ముగ్గుతో వేస్తాను అనమాట. టైంకి చుక్కల ముగ్గులు ఏది గుర్తురాలేదనమాట, అందుకని చెప్పి అక్కడ ఏదో ఒక డిజైన్ అలా అయితే వేసాను. ఇంకా ఆలోచించుకుంటూ కూర్చుంటే టైం కాస్త పుణ్యకాలం కాస్త గడిచిపోతే ఎట్లా టైం అయిపోతుందని ఇంకా నేను ఏదో వచ్చిన డిజైన్ అట్లా వేసాను అనమాట, అంతే. సో ముగ్గు అయితే అయిపోయిందండి, చూసారు కదా. సో ఫైనల్గా ముగ్గు అయితే ఇదనమాట. ఇక్కడ వచ్చేసి నేను పాదాలు వేస్తాను అనమాట, ఏనుగు పాదాలు తెలుసు కదా మీ అందరికీ. మొత్తానికి ఫైనల్ లుక్ అయితే ఇదనమాట ఫ్రంట్ డోర్ నుంచి. ఓకేనా. సో
సో చూస్తున్నాను కదా, సో ఇదనమాట. సో నేను ఇంకా ఏంటంటే ఇంకా నేను ఆల్రెడీ దేవుడిని అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను కదా, రెడీ చేశాను కదా. ఇక్కడ ఏంటంటే ఇంకా నేను కింద పీట మీద పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో చిన్నదే అనమాట, నేను చిన్నగానే చేశాను, పెద్దగా ఏం చేయలేదు. అందుకని చెప్పేసి చిన్న పీట మీదే పెట్టుకుందామని అనుకుంటున్నాను. అందుకని ఒక పీట అయితే దించేసాను అనమాట కిందకి. అది దానికే ఇంకా పసుపు రాసి దీనిపైన పెడదాం అనుకుంటున్నాను. నేను పెద్ద పీట పైన అనుకున్నాను కానీ ఇంకా నేను తేలేదండి బయట నుంచి అసలుకి, అందుకని నేనే చేశాను అనమాట చిన్నది. ఇంకా దానికి పెద్ద పీట అట్లాంటివన్నీ ఎందుకని చెప్పేసి ఇంకా నేను చిన్న దానిపైన దేవుడి రూమ్లోనే పెట్టేసుకుంటాను అనమాట వినాయకుడిని. సో ఇంకా పీట పెట్టే ముందు అయితే నేను పీటకి కింద అట్లా అష్టదళం వేస్తున్నాను. సో ఫస్ట్ పసుపుతో వేసాను అండ్ నెక్స్ట్ కుంకుమతో కూడా వేసుకున్నాను అనమాట. సో అష్టదళం పైన నేను పీట వేస్తున్నానండి. ఈ పీట ఒకటే వేస్తున్నాను, 2 వేయట్లేదు, దేవుడు చిన్నగానే ఉన్నాడని చెప్పేసి. ఓకేనా. నేను ఇంకేంటంటే ఈ పీటకి నేను పసుపు అది పుదించేస్తాను అనమాట. సో పసుపు అది పుదించేసుకున్నాక నేను దీనికి కుంకుమతో ఇంకా బియ్యం పిండితో బొట్లు కూడా పెట్టేసుకున్నాను అనమాట అక్కడే. నేను బొట్లు కూడా పెట్టేసుకున్నానండి. పీట అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను చూస్తున్నారు కదా, సో చిన్నగా చేశాను అనమాట దేవుణ్ణి, మీరు చూస్తున్నారు కదా. నేను కళ్ళు పెట్టలేదనమాట, నాకు అప్పుడు టైంకి నాకు మిరియాలు దొరకలేదు, కూర్చున్నాను కదా. సో లేచి నాకు ఇప్పుడు పెట్టుకుందాని అనుకున్నాను అనమాట. అందుకని ఇప్పుడు తెచ్చి పెట్టుకుంటున్నాను అనమాట దేవునికి. సో దేవుడైతే రెడీ అయిపోయాడు అనమాట. సో అంతా అయిపోయిందండి. ఇంకా నేను అన్నీ చూసుకుంటున్నాను. సో ఈ పీట పైన ఏంటంటే ఇలా క్లాత్ ఒకటి వేద్దామని చెప్పేసి, సో ఒట్టికి పీట మీద ఎందుకని ఒక క్లాత్ అయితే తీసాను, ఒక బ్లౌజ్ పీస్. సో నేను దేవుడి కోసం వాడేవన్నీ ఆ సైడ్ డ్రాలో పెట్టుకుంటాను, అందులోంచి ఒకటి తీసాను. అలా తీసేసి ఇంకా ఆ పీట పైన వేసాను అనమాట. సో ఇంకా రెడీ వచ్చేసి ఇంకా దేవుడికి సంబంధించిన పనులన్నీ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా నైవేద్యం అది ప్రిపేర్ చేసేసుకున్నాను ఆల్రెడీ. పూలు అది పెట్టేస్తున్నాను అనమాట దేవుడికి మొత్తం. మార్నింగ్ దీపం పెట్టినప్పుడు కొన్ని పూలు ఉంటాయి కదా, సో ఆ పూలన్నీ తీసేసి మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్గా కొత్త పూలు అన్నీ పెడుతున్నాను అనమాట. సో మార్నింగ్ పూలన్నీ తీసేసాను. సో చూస్తున్నారు కదా, సో చిన్నగా చేశానండి దేవుణ్ణి, మీకు చూపిస్తాను చూడండి. ఓకేనా. రేపు కొంచెం అమ్మవారిని పెట్టాను, గౌరమ్మ చేశాను అండ్ ముందు కొన్ని లడ్డూలు పెట్టాను అనమాట, చిన్న చిన్నవి లడ్డూలు ఉండ్రాలు లాంటివి అలా చేసి అట్లా పెట్టాను. పసుపుతో నేను అన్నీ చేసుకున్నానండి. సో అదైతే ఇంకా నేను అదే చిన్న ప్లేట్ అయితే పేదంటి పెట్టాను, డైరెక్ట్గా పెట్టకుండా తమలపాకులు వేసి తమలపాకు పైన నేను వినాయకుడిని పెట్టాను. సో చూస్తున్నారు కదా, నేను ఇంకా నైవేద్యాలు కూడా చేశానని చెప్పాను కదా. నేను ఇక్కడ ఏంటంటే సిరా చేశానండి, సిరా ఇంకా నేను ఇక్కడ ఉండ్రాళ్ళు చేశాను, అది కూడా పెట్టేశాను. సో దీపం అది వెలిగించేటప్పుడు చూపించకూడదని చెప్పేసి నేను దీపారాధన కూడా చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే చూస్తున్నారు కదా, నేను అగరబత్తులు కూడా పెట్టుకుంటాను అనమాట. సో ఇంకా పూజ అది అవ్వాలి. సో ఇంకా దీపం అది పెట్టేశాక అన్ని పత్రాలు పిగిన పత్రాలు అన్నీ సమర్పించుకుంటూ ఇంకా నేను అప్పుడు పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా పూజ అయితే మొదలు పెట్టే ముందు నేను ఇక్కడ నిగమ బుక్స్ అవన్నీ పక్కన పెట్టాను అనమాట. సో నిగమ తన బుక్స్ అయితే తెచ్చిచ్చేసింది. సో అందులోకి రాయడానికి అని చెప్పేసి నేను ఇక్కడ కొంచెం కుంకుమ కొద్దిగా పసుపు అది కలుపుతున్నాను అనమాట. సో బుక్స్ పైన రాయడానికి. చిన్నప్పుడు అమ్మ కూడా ఇలాగే రాసేదనమాట. సో చెల్లి బుక్స్ కానీ నా బుక్స్ కానీ. సో అక్క ఏంటంటే అక్క హాస్టల్లో ఉండేది కదా, సో తనకి రాసేది ఇంకా తనకు ఉండేది కాదనమాట. సో చెల్లి నేను ఇంట్లో ఉండేవాళ్ళం కదా, ఇక అమ్మ నా బుక్స్ చెల్లె బుక్స్ ఇట్లా రాసి పెట్టేదనమాట. సో నాకు అది చాలా బాగా గుర్తండి. ఇంకా వినాయక చవితి వచ్చిందంటే చాలు ఇంకా మేము బుక్స్ అన్నీ ఇంకా రెడీకి తెచ్చి పెట్టేవాళ్ళము, అమ్మ రాసి పక్కన పెట్టేదనమాట. సో నేను ఇంకా నిగమకి ఇప్పుడు అన్నీ ఎలా రాస్తున్నాను, నాకు అది ఆ విషయం గుర్తొచ్చిందనమాట. అప్పుడు నిగమకి టెక్స్ట్ బుక్స్ అన్నీ అలా రాసి అక్కడ శ్రీ అని రాస్తున్నానండి. కొందరు ఓం అని కూడా రాస్తారు కదా. నేను అమ్మ నాకు ఇలా రాయడం వల్ల నాకు ఇదే అలవాటు అయిపోయిందనమాట. మేము చిన్నప్పటి నుంచి కూడా నేను ఇలాగే రాసుకున్న, ఆ బుక్స్లో కూడా ఇలాగే ఉండేదన్నమాట అన్నిట్లోని.
ఇంకా నాకు అదే అలవాటు అయిపోయింది. నేను కూడా నిగమకి ఇంకా అలాగే రాసి పెట్టాను అనమాట. సో నిగమ బుక్స్ రాసి అన్నీ ఒక పక్కన పెట్టేశాను. సో ఇంకా నేను ఇక్కడ అన్ని దళాలు ఏవైతే తెచ్చానో అవన్నీ సమర్పించేసుకుంటాను అనమాట. సో అవన్నీ ఒక్కొక్క పత్రమతి వేస్తూ అన్నీ సమర్పయామి అంటూ మన పూజ అయితే ఎలా చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి, అంతే అనమాట. ఒక్కొక్కటి మనం ఏదైతే సమర్పిస్తున్నామో దాని పేరు చెప్పుతూ అది సమర్పయామి అని చెప్పేసుకుంటూ నేను ఇంకా గరిక కానీ ఇంకా ఇక్కడ ఏమేమి పత్రాలు దళాలు అవన్నీ ఉన్నాయో అవన్నీ అయితే నేను సమర్పించేసుకున్నానండి దేవుడికి. కొన్ని ఉంచాను, కొన్ని నిగమాకి, కొన్ని ఇంకా మా హస్బెండ్ కూడా వేసుకుంటారని చెప్పేసి నేను అన్నీ వేయలేదు. ఇంకా వాళ్ళకు కూడా కావాలి కదా అని వాళ్ళకు కూడా కొన్ని ఉంచాను. ఇంకా నేను అవన్నీ వేసుకొని ఇంకా పసుపు కుంకుమ అక్షింతలు అవన్నీ వేసుకున్నానండి. నేను గౌరమ్మ కూడా ఉంది చిన్న పక్కన చేసి పెట్టాను అనమాట వినాయకుడి పక్కన. సో అవన్నీ పెట్టాను కదా, సో ఫ్లవర్స్ కానీ ఇంకా దళాలన్నీ వేసాను కదా, అందుకని కనిపించట్లేదు. నేను మీకు తర్వాత లాస్ట్ వీడియోలో ఒకటి క్లిప్పింగ్ యాడ్ చేస్తానండి, అందులో చూపిస్తాను మీకు నేను అక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పేసి. దేవుణ్ణి కూడా మీకు క్లియర్గా చూపిస్తాను, ఓకేనా. సో ఇంకా నా పూజ అయిపోయిందండి. ఇంకా నేను ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేస్తున్నాను. సో కొబ్బరికాయ ఏంటో అసలు మామూలుగా నాకు 2-3 దెబ్బలగానే పగలదనమాట. ఈసారి ఏంటో ఒకటి వేయంగానే పగిలిపోయింది, ఒకటి వేయంగానే 2 వక్కలైంది. సో ఇంకా చెట్టుకు పూసింది అనమాట మందారం పువ్వు. సో ఈయన ఇతను మర్చిపోయామని చెప్పేసి ఆ పువ్వు ఇచ్చారు. బట్ ఏంటంటే ఆ పువ్వు పెట్టంగానే పాపం దేవుడు కూడా కనిపించట్లేదు, అక్కడ ఉన్నాయన్నీ ఏమి కనిపించట్లేదు అనమాట. సో అంత పెద్ద పువ్వు అయితే పూసింది చెట్టుకి చక్కగా. కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొంచెం అందులో చక్కెర వేయండి ఈసారి నుంచి, కొంచెం ఇల్లంతా కొంచెం అరకత బరకతగా ఉంటుంది అంటారు పెద్దలు. అందుకని చెప్పేసి నేను కొంచెం కొద్దిగా చక్కెర వేసి పెట్టాను అనమాట. సో కుంకుమతో బొట్లు పెట్టలేదు కొబ్బరికాయలు కొట్టిన తర్వాత. సో అక్కడంతా తుడిచేసుకున్నాను. ఇంకా పొద్దున ఇచ్చిన హారతిదే ఉందనమాట. సో నేను ఇంకా అది మళ్ళీ తోముకోలేదనమాట. సో నేను ఇంకా దాంట్లోనే ఇంకా హారతి అది ఇచ్చేస్తున్నాను. సో ఇంకా పూజ అయితే ఇంకా అయిపోయినట్టే అండి ఆల్మోస్ట్. ఇంకా నాది నేనైతే హారతిది ఇచ్చేసుకుంటున్నాను. సో నేను తీసుకున్నాను అనమాట. ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా హారతి అది ఇచ్చేసాను, అది అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే కొబ్బరికాయ కొట్టాను కదా, సో ఆ తీర్థం ఉంటుంది కదా, ఫస్ట్ నేను తీసుకున్నాను అనమాట. సో నేను తీసుకున్నాక ఇంట్లో వాళ్ళకి కూడా ఇచ్చేసాను అనమాట. సో పువ్వు మరీ పెద్దగా అయిపోయింది కనిపించట్లేదని చెప్పేసి నేను అది పువ్వు పక్కన పెడుతున్నాను అనమాట. సో దేవుడు అక్కడ పెట్టినా కనిపించలేదు, దేవుడు కూడా చిన్నగా కనిపిస్తున్నాడు. అసలు పువ్వే కవర్ చేసేసింది మొత్తం దేవుడిని, అందుకని చెప్పేసి పువ్వు తీసి పక్కన పెట్టాను. సో ఇంకేంటంటే ఇంకా నిగమ చేత కాసేపు పూజ చేయించి నిగమ చేత శ్లోకాలు కానీ దేవుడికి సంబంధించిన అయితే అన్నీ చదివించేశానండి. ఒక్కొక్క పత్రం దళం అవన్నీ వేయించుకుంటూ మంత్రాలు అది చెప్తూ అక్కడ తనకి నేర్పిస్తున్నాను అనమాట. ఒక్కొక్కటి నేను చెప్తుంటే తను ఒక్కొక్కటి దళాలు అది వేసుకుంటూ చదువుతుంది అనమాట. సో తను కూడా చేసుకుంటాను అనమాట పూజ మొత్తానికి అట్లా. సో తన పూజ కూడా అయిపోయిందండి. సో చూస్తున్నారు కదా, దానికి ఎట్లా మొక్కుకోవాలో కూడా అర్థం కావట్లేదు, పాప కన్ఫ్యూజ్ అయిపోతుంది మమ్మీ వీడియో షూట్ చేస్తున్నాను అని చెప్పేసి. చూడండి, సో ఇంకా తన పూజ అయిపోయిందండి. సో పూజ అది అయిపోయాక ఇంకా తన చేత కొంచెం అక్షింతలు అవి వేయించేస్తున్నాను. సో చూస్తున్నాను కదా, సో తన అక్షింతలు కూడా వేసేస్తున్నాను. సో తన పూజ అయితే అయిపోయిందనమాట. సో ఇంకా గుంజీల కార్యక్రమం అనమాట. సో చూస్తున్నారు కదా, ఆయన అయితే తీసేశారు. సో నేను 11 తీసేసరికి నా కాళ్ళు పట్టేసినాయండి నిజంగా, సీరియస్లీ. ఒకసారి కింద కూర్చొని లేవలేకపోయాను అనమాట, అట్లయింది. అదేంటో ఏమో, అదని వయసు పైన పడుతుంటే ఇట్లే ఉంటుందేమో కదా. సో నిగమైతే చక్క 2-3 నిమిషాల్లోనే అట్లా చేసేసింది అనమాట. లేవనో చూసారు కదా. సో తనైతే అయిపోయింది అనమాట. నాకు 11 తీసేసరికి నాకు తల ప్రాణం తొక్కొచ్చిందండి నిజంగా, అనొద్దు కానీ. అసలు కింద గుంజులు తీసేటప్పుడు లేవలేకపోయాను అనమాట. అసలు కింద కూర్చుండి కింద గులబడిపోయాను, అట్లయింది అనమాట. నేను అందుకే 3 కాస్త తీసి వీడియో అది కట్ చేశాను అదనమాట. సో ఇంకా ప్రసాదం అది తింటున్నాం అనమాట. సో దేవుడికి నేను ఏం చేశానంటే సిరా చెప్పాను కదా, సిరా చేశాను, ఉండ్రాళ్ళు చేశాను, అండ్ ఈయన లడ్డు కూడా తెచ్చారనమాట దేవుడికి. నేను అది కూడా తింటున్నాను. సో పూజ అయితే అంతా అయిపోయిందండి. ఇంకా లడ్డు తింటున్నాం అనమాట నేను, నిగమ, ఇంకా మా ఆయన.
ఇప్పటివరకు షూట్ చేసింది అయితే వినాయక చవితి రోజు అండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నది నెక్స్ట్ డే అనమాట, అంటే సెకండ్ డే అనమాట. వినాయకుడిని పెట్టిన తర్వాత రోజు, వినాయక చవితి తర్వాత రోజు అనమాట. సో మార్నింగ్ అనమాట. సో చూస్తున్నారు కదా, నేను అక్కడ పెట్టిన పళ్ళు కానీ అవన్నీ తీసేసాను, కొబ్బరికాయ కానీ. సో మళ్ళీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇంకా అన్ని లేసి తోమేసుకొని దీపం అది పెట్టేసుకున్నాను. హారతి కూడా అంతా అయిపోయిందండి. సో అందుకని చెప్పేసి ఇంకా చిన్నదే అని చెప్పేసి ఏమీ షూట్ చేయలేదన్నమాట. సో చూస్తున్నారు కదా, ఆ రోజు మార్నింగ్ అయితే నేను సేమే చేశానండి నైవేద్యం కింద. సో మీరు చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను అన్నాను కదా, కనిపిస్తున్నారా దేవుడు మీకు, బాగున్నాడు కదా. సో చాలా చిన్నగానే చేశానండి. సెకండ్ డే రోజు ఈవినింగ్ ఈయన వచ్చేసి జిలేబీ తెచ్చాడనమాట దేవుడికి నైవేద్యానికి. అండ్ ఇంకా థర్డ్ డే రోజు మార్నింగ్ కూడా నేను షూట్ చేయలేదు, చాలా చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయిపోతాయి, ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఇంకా నేను ఇంకా కొంచెం పని ఉండింది ఆ రోజు కాస్త, అందుకని ఇంకా నేను అలా షూట్ చేయలేదన్నమాట. సో థర్డ్ డే వచ్చేసి మార్నింగ్ నేను దేవుడికి సిరా చేశానండి నైవేద్యానికి. సో మళ్ళీ కొద్దిగా సిరా అయితే చేశాను, దేవుడికి దీపం అది పెట్టేసి ఇంకా నైవేద్యం అది ఆరగించేసి ఇంకా మొత్తం కొబ్బరికాయ కొట్టేసి అది కాస్త కొండెక్కిన తర్వాత కాసేపు అయ్యాక మేము ఇంకా నిమజ్జనం అది చేసామన్నమాట. సో దగ్గర నుంచి చూపిస్తానన్నాను కదా. సో చూడండి, దీన్ని నేనైతే బాగానే చేశానని అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, సో మొత్తానికైతే అలా చేశాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఇవన్నీ పెట్టాను కదా గరక అన్నీ, అందుకని కనిపించట్లేదు, అది అనమాట అది దేవుడి వాహనము ఎలక. సో అక్కడ కూడా 2 ఉండ్రాలు అలాంటివి చిన్న చిన్నవి చేసి పెట్టాను అనమాట, కనిపిస్తుందా మీకు చూడండి రైట్ సైడ్లో. సో ఇక్కడ వచ్చేసి అమ్మవారిని అక్కడ కొంచెం గౌరవం చేశాను అనమాట లెఫ్ట్లో, అండ్ దాని ముందే కొంచెం కొద్దిగా ఉండ్రాలు లాంటివి చేశాను అనమాట. ఇవన్నీ పసుపుతోనే చేసుకున్నాను. సో ఇంకా నెక్స్ట్ ఎలా చేస్తానో చూడాలి. నేనైతే ఇలా చేసుకున్నాను అనమాట. మొత్తానికి నా వినాయక చవితి వ్లాగ్ అయితే ఇదండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మళ్ళీ కలుద్దాం. మంచిది, టేక్ కేర్, బాయ్.